నమస్కారం అందరికీ. మీ అందరి కోసం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి తీసుకొచ్చాను. అదేంటంటే జీవిత సత్యాన్ని బోధించే మహాభారత పాత్రలు, వాటి నుండి నేర్చుకోవాల్సిన నీతి నియమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీ వాల్యుబుల్ కామెంట్స్ నాకు చాలా అవసరం. అండ్ ఇంకోటి, ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. మంచి మన మహాభారతంలో ఉన్నటువంటి ఆ గొప్ప మహానుభావుల పాత్రలతో మన జీవితం ఎలా ముడిపడి ఉందో దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు మీకు షేర్ చేస్తాను. వెంటనే టాపిక్లోకి వెళ్ళిపోదాం. మహాభారత క్యారెక్టర్స్ లెసన్స్. రామాయణం మనిషి ఎలా జీవించాలో నేర్పిస్తే మహాభారతం ఎలా జీవించకూడదో తెలుపుతుంది. అంటే మహాభారతంలో అన్నీ చేయకూడని పనులే ఉంటాయనుకుంటే పొరపాటి. ఏం చేయాలి, ఏం చేయకూడదో కళ్ళకు కట్టేలా తెలియజేసేదే మహాభారతం. అందుకే అంటారు కదా, తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి అని. ఈ కథనంలో మహాభారతంలోని ముఖ్యమైన పాత్రల నుంచి నేర్చుకోవాల్సిన నీతిని గురించి తెలుసుకుందాం. జీవిత సత్యాన్ని బోధించే మహాభారత పాత్రలు. మహాభారతంలో ఒక్కో పాత్ర ఒక్కో నీతిని తెలుపుతుంది. అందుకే మహాభారతంలోని పాత్రల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత సత్యాన్ని బోధించే మహాభారత పాత్రలు. మహాభారతంలోని కథనంలో మహాభారతంలోని ముఖ్యమైన పాత్రల నుంచి నేర్చుకోవాల్సిన నీతిని గురించి తెలుసుకుందాం. జీవిత సత్యాన్ని బోధించే మహాభారత పాత్రలు. మహాభారతంలోని ఒక్కో పాత్ర ఒక్కో నీతిని తెలుపుతుంది. అందుకే మహాభారతంలోని పాత్రల నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. మహాభారత పాత్రల నుండి నేర్చుకోవాల్సిన విషయాలేవే. దాన ధర్మాలు చేస్తే సరిపోదు. కర్ణుడు జాలి, దయ, మంచితనం, దానం, ధర్మం, శూరత్వం ఇవన్నీ ఉంటే గెలుపు సాధ్యం అవుతుంది అనుకుంటే పొరపాటే. ఎందుకంటే సమయానుకూలంగా నడుచుకునే నేర్పు ఉంటేనే విజయం సాధించగలం. ఇందుకు ఉదాహరణ కర్ణుడు. వీర శూర కర్ణుడనే అయినప్పటికీ దుష్టులైన కౌరవుల పక్షాన నిలబడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. మీరెంత మంచి వాళ్ళైనా మీరు మంచిని సపోర్ట్ చేయకపోతే జీవితంలో గెలవలేరన్న నీతిని కర్ణుని పాత్ర ద్వారా గ్రహించవచ్చు. వ్యసనాన్ని జీవితాన్ని నాశనం చేస్తాయి. ధర్మరాజు ఎంత గొప్పవాడైనా జూదమనే వ్యసనం కారణంగా రాజ్యాన్ని, భార్యను పందెంలో ఓడిపోయి అడవుల బాట పట్టాల్సి వచ్చింది. అందుకే వ్యసనాలకు దూరంగా ఉండాలని నీతి ధర్మరాజు పాత్రను మనకు తెలుపుతుంది. చెడు స్నేహం. శకుని. మీ స్నేహితులెవరో చెప్పండి, మీ గురించి చెబుతాం అంటారు కొందరు. ఆ మాట నిజమే. ఎందుకంటే చెడు స్నేహం ఊహకందని విధంగా జీవితాన్ని నాశనం చేస్తుంది. మహాభారతంలో అలాంటి వాడే శకుని. కౌరవులతో స్నేహంగా ఉంటూనే వారు కలలో కూడా ఊహించని పరాజయాన్ని మిగిల్చారు. శకుని లాంటి వారు మన జీవితంలో చాలామంది ఉంటారు. వారికి దూరంగా ఉన్నప్పుడే మన ఉన్నతి సాధ్యమవుతుంది. అందుకు దుష్టులకు దూరంగా ఉండాలన్న నీతి శకుని పాత్ర ద్వారా గ్రహించవచ్చు. నిజమైన స్నేహం. శ్రీకృష్ణుడు. ఇలాంటి భేదాలు లేని నిస్వార్థమైన స్వచ్ఛమైన స్నేహం మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. ఇందుకు ఉదాహరణ శ్రీకృష్ణుడితో పాండవుల స్నేహమే. పాండవులు రాజ్యం నుంచి బయట అడుగు పెట్టినప్పటి నుంచి మహాభారత యుద్ధం ముగిసి మళ్ళీ రాజ్యంలోకి అడుగు పెట్టే వరకు అడుగడుగున శ్రీకృష్ణుడు వారికి ఎంత అండగా నిలిచాడో చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కుల, మత, ధనిక భేదాలు చూడకుండా మంచివారితో స్నేహం చేసేవారు ఖచ్చితంగా జీవితంలో గెలుస్తారన్న సత్యం శ్రీకృష్ణుని పాత్ర తెలియజేస్తుంది. చిత్తశుద్ధి, క్రమశిక్షణ. మనకు సంబంధించిన దాని కోసం ఎంత కష్టమైనా పోరాడాలి. కౌరవులతో పోల్చుకుంటే పాండవుల సైన్యం చాలా తక్కువగా ఉన్నప్పటికీ తమ కష్టాన్నే నమ్ముకున్నారు. చిత్తశుద్ధితో పోరాడి విజయం సాధించారు. ఎవరి పనులు వారే చేసుకోవటం అలవాటు చేసుకోవాలి. రాజభోగాలు అనుభవించిన పాండవులు అరణ్యవాసం, అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోవాల్సి వచ్చింది. అందుకే పాండవుల నుంచి చిత్తశుద్ధి, క్రమశిక్షణ అనే గుణాలు నేర్చుకోవాలి. ఆడదాని పగ అంతమొందిస్తుంది. ఆడవాళ్ళు తలుచుకుంటే రాజ్యాలు నాశనమైపోతాయి.
అన్నమాట ఇక్కడి నుంచి పుట్టుకొచ్చిందే. కేవలం ద్రౌపదికి జరిగిన అవమానం వల్ల ఆమె కౌరవ సామ్రాజ్యం మీద పెంచుకున్న కోపం చివరికి కౌరవులని వాళ్ళ సామ్రాజ్యాన్ని నామరూపాలు లేకుండా చేసింది. అందుకే స్త్రీలను ఎప్పుడూ గౌరవించాలన్న నీతిని ద్రౌపది పాత్ర నుంచి నేర్చుకోవచ్చు. ఇలా మహాభారతంలోని ప్రతి పాత్ర మనకు ఏదో ఒక నీతిని బోధిస్తుంది. ఈ నీతిని మన నిత్య జీవితంలో అన్వయించుకుంటూ ముందుకెళ్తే జీవనం సులభం అవుతుంది, విజయం సిద్ధిస్తుంది. పైన తెలిపిన విషయాలన్నీ నిపుణుల ద్వారా వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించడం జరిగింది. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని తెలుసుకోగలరు. మీ అందరి కోసం ఈ వీడియో నేను షేర్ చేసినాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.